మీతో పాటు యుగంధర్ సారు, న్యూటన్ సార్, లక్ష్మి మేడం, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు సొంత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకున్నారు. న్యూటన్, లక్ష్మి గారు, యుగంధర్ సార్ ఆయన సొంత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకున్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదు సొంత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవాలని? సొంత ఆర్గనైజేషన్ అంటూ ఏమీ లేదు యాక్చువల్లీ. అంటే నాకు ఎప్పుడు నిజంగా అట్లా అనిపించలేదు. నాకు దానికంటే నాకు వర్క్ ఇంపార్టెంట్. నేను తెలుసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నేను చదివినది కానీ, నేను అవగాహన ఉంది కానీ, అది ఏదో విధంగా బయటికి వెళ్ళాలి. ఓకే, దట్ మీన్స్ కాన్సెప్ట్స్ నేను చేస్తుంటాను, నేను వెళ్ళి అందరికీ అవి చెప్పలేను. నాకంటూ ఒక మీడియా ఉంది. సార్ నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా వెయిట్ చేయాలి నీకు వచ్చేంత వరకు. నీ వర్క్ ఏంటి, నీ స్పిరిచువల్ జర్నీలో కూడా వెళ్తున్నప్పుడు నీ వర్క్ నీకు ఒక క్లిక్ అనే పాయింట్ వస్తుంది. అది నీకు తెలిసిపోతుంది, ఎస్ దిస్ ఈజ్ మై వర్క్. సో నాకు అది ఆ మ్యాగజైన్ ఎప్పుడైతే వచ్చిందో స్టార్ట్ చేశానో, ఎస్ దిస్ ఈజ్ మై జాబ్. రైట్. నాకు ఉన్నదంతా లోపల అది ఎక్కడో దగ్గర ఏదో విధంగా బయటకు వెళ్ళాలి. అదే జనరల్గా అంటే ఒక దగ్గర బిజినెస్ నేర్చుకుంటాం, ఒక కిరాణా షాప్లో పని చేస్తాం, చేసి ఈ కిరాణా షాప్ నేనే సపరేట్ కిరాణా షాప్ పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. అట్లా చాలామంది గురువుల దగ్గర కూడా చాలామంది శిష్యులు ఉండి మళ్ళీ సపరేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఒక పరంపరగా వస్తూ ఉంటుంది. నేనెందుకు గురువు కాకూడదు, నేనే చెప్పొచ్చు కదా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? పిఎస్ఎస్ఎం అనేది ఎవ్రీ మాస్టర్ ఇస్ ఇండివిజువల్ యాక్చువల్గా. ఓకే, ఎవ్రీబడి ఈజ్ రైట్ టు డూ ఎనీథింగ్. సార్ ఫస్ట్ నుంచి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఇంతగా లిమిటేషన్ అంటూ ఏం లేదు. ఆ ఫ్రీడమ్ మ్యాగజైన్ చేసినప్పుడు కూడా ఒక 2 ఇష్యూలో ట్రైన్ చేసి ఓషో స్పెషల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో పిలిచి చెప్పారు, వేణు ఈ ఇష్యూ నుంచి మొత్తం నువ్వే, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ నువ్వు అన్ని చూసి ఓకే అయిన తర్వాత నా దగ్గర తీసుకురా, అప్పుడు నేను చూస్తాను. ఓకే, అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి. ఫ్రీడమ్ ఇంకా నీకు వర్క్ ఫ్రీడమ్ అంతా ఉంది. ఇంకా సార్ ఎప్పుడు ఇంకా ఇండివిజువాలిటీ కాకపోతే ఏంటది? ఓకే, వాట్ నీకు కావాల్సింది బయటికి వెళ్ళాలి, దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఓకే, అది ఉంది. అది పంచడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇంకేం కావాలి? ఓకే, అలా ఇప్పుడు నేను చేసుకున్నంత క్లాసులు చెప్పు, ఏదైనా చెయ్యి, నో బడి విల్ ఆబ్జెక్ట్. సార్ ఎప్పుడు ఆయన దగ్గర ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఈ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు వర్క్. రైట్. ఎస్, ఫ్రీడమ్ ఏ మాస్టర్ ఎవరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను అంత ఫ్రీడమ్. తర్వాత పత్రి సార్తో మీరు క్లోజ్ అసోసియేషన్ అంటే తప్పదు, మీరు ఉండాలి. ఎస్, అంటే పని వల్ల ఇంకా యాక్చువల్గా చూడాలని ఫ్యామిలీ మెంబర్ లాగా. అదే పని వల్ల ఉండాలి. అయితే సార్ ఎప్పుడు సజెషన్స్ కానీ ఇట్లా చేయి అట్లా చేయి అట్లుండి ఇట్లుండి అని చెప్పారు కదా జనరల్గా? చెప్తారు, ట్రైన్ చేసేవాడు. ఓకే, అది చేస్తూ స్లోగా ట్రాక్ ఎక్కిచ్చేశారు. ఇంకా అదొక అవగాహన వచ్చేసింది ఫుల్ ఫ్లెజ్డ్గా. అప్పటి వరకు తీసుకెళ్తారు. అదేలే, తీసుకెళ్ళి నీకంటూ ఎస్ దిస్ మాస్టర్ కెన్ డూ హిజ్ ఆన్ ఓన్, యూ కెన్ ట్రావెల్ అనుకున్నప్పుడు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.